క్రికెట్ అంటే కేవలం పరుగులు, వికెట్లు మాత్రమే కాదు. అది ఒక మానసిక యుద్ధం. బ్యాటర్ మనసులో ఒక భయం, బౌలర్ మనసులో ఒక వ్యూహం, ఈ రెండూ ఒకే మైదానంలో తలపడినప్పుడే క్రికెట్కు అసలైన అందం వస్తుంది. కాని ఈ ఐపీఎల్ సీజన్లో జరుగుతున్న మ్యాచ్లు చూస్తే ఆ మానసిక పోరు ఎక్కడో మాయమైపోయింది. పిచ్ మొత్తం బ్యాటర్ల సొంత ఆస్తిలా మారిపోయింది. బౌలర్లు మైదానంలోకి వస్తున్నారు, పరుగులు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది క్రికెట్ కాదు, ఇది బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లా తయారైంది. నిజం చెప్పాలంటే ఇలాంటి పిచ్ కల్చర్ మన అంతర్జాతీయ క్రికెట్కు ఒక నిశ్శబ్ద శత్రువులా పనిచేస్తోంది. ఆస్ట్రేలియా వెళ్తే స్వింగ్ కనిపిస్తుంది, ఇంగ్లండ్ వెళ్తే సీమ్ మూవ్మెంట్ ఉంటుంది, దక్షిణాఫ్రికా వెళ్తే బౌన్స్ ఉంటుంది. కానీ ఐపీఎల్ ఫ్లాట్ ట్రాక్లపై అలవాటుపడిన మన బ్యాటర్లు అక్కడికి వెళ్లగానే చేష్టలుడిగి నిలబడతారు. ఇది కొత్త విషయం కాదు, కాని మళ్లీ పునరావృతమవుతోంది. బీసీసీఐ ఒక్కసారి ఆగి ఆలోచించాలి. బ్యాటర్లకు హీరో హోదా ఇచ్చే పిచ్లు బౌలర్లను కేవలం సాధనాలుగా మార్చేస్తున్నాయి. అది జట్టుకు కాదు, మొత్తం భారత క్రికెట్కు చాలా పెద్ద నష్టం. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే శనివారం సాయంత్రం జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగింది కేవలం ఒక ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన కథ, ఒక కలవరపెట్టే వాస్తవం, ఒక చరిత్రాత్మక క్షణం. రాజస్థాన్ రాయల్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో 40 ఓవర్లు క్రికెట్ జరిగినా అందరి మనసుల్లో నిలిచిపోయేది మాత్రం ఒక్క పేరు: వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయస్సు. కాని ఆ బ్యాట్ పట్టే తీరు చూస్తే, ఆ కళ్లలో కనిపించే ఆత్మవిశ్వాసం చూస్తే ఇతడు క్రికెట్ పుట్టుకతోనే నేర్చుకున్నాడా అని అనిపిస్తుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు మొదటి ఓవర్ నుంచే ఒక తుఫాన్ వీచింది. ప్రఫుల్ హింజ్ తన మొదటి ఓవర్ వేయడానికి రనప్ తీసుకున్నప్పుడు అతడికి తెలియదు, 6 బంతులు అతని మనోధైర్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయని. వైభవ్ ఒక్కో బంతిని ఒక్కో ఫిరంగి గుండులా స్టాండ్స్లోకి పంపాడు. 4 సిక్సర్లు, ఒక్క ఓవర్లో 24 పరుగులు. హైదరాబాద్ బౌలర్ల మనసులో ఒక ప్రశ్న మెదిలి ఉంటుంది: ఇది నిజంగా 15 ఏళ్ల పిల్లవాడేనా అని. 3వ ఓవర్లో యశస్వి జైస్వాల్ 10 పరుగులకే పెవిలియన్ చేరినా రాజస్థాన్ రన్రేట్కు ఏమాత్రం తేడా రాలేదు. ఎందుకంటే ఒకవైపు వైభవ్ అనే అగ్నిగోళం మండుతూనే ఉంది. పాట్ కమిన్స్ని పలకరించాడు, షకీబ్ హుసేన్ను సవాలు చేశాడు, ఇషాన్ మలింగను సైతం లెక్కచేయలేదు. కేవలం మొదటి 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఇది మాటలు కాదు, ఒక చరిత్ర. పవర్ప్లే మొత్తంపాటు రన్రేట్ 12కు తక్కువ కాలేదు. ఒక దశలో అనికేత్ వర్మ వైభవిచ్చిన క్యాచ్ను జారవిడిచాడు. ఇషాన్ మలింగ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాబట్టిన ఆ అమూల్యమైన అవకాశం నేలపాలైంది. ఆ ఒక్క క్షణంలో మ్యాచ్ మరింత వైభవ్కు అనుకూలంగా మారిపోయింది. ఆ తర్వాత జరిగింది చరిత్ర. 36 బంతులు, 103 పరుగులు, 12 సిక్సర్లు, 5 ఫోర్లు. ఐపీఎల్ చరిత్రలో ఒక నయా సంచలనం పుట్టుకొచ్చింది. ఆ ఒక్క ఇన్నింగ్స్ చూసిన వారెవరూ ఈ కుర్రాడి భవిష్యత్తు గురించి ఒక్క క్షణం కూడా సందేహించరు. మరో ఎండ్లో ధ్రువ్ జురేల్ కూడా నిబ్బరంగా తన పని తాను చేశాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత అసలు స్వభావం చూపించాడు. 35 బంతుల్లో 51 పరుగులు. వైభవ్తో కలిసి 62 బంతుల్లో 112 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి ఈ ఇద్దరూ పెవిలియన్ చేరారు. స్కోర్బోర్డుపై 170 పరుగులు నిలబడ్డాయి. ఆ క్షణంలో రాజస్థాన్ 260 పరుగులు దాటుతుందని, బహుశా 270 పరుగులు కూడా అవుతుందని అందరూ అనుకున్నారు. కాని క్రికెట్ ఏనాడూ ముందే ఫలితాలు చెప్పే ఆట కాదు. సూర్యవంశీ పెవిలియన్ చేరగానే రాజస్థాన్ బ్యాటింగ్ ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. హిట్మేయర్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖరి 6 ఓవర్లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించారు. అంత అద్భుతమైన ప్రారంభం అందుకున్న జట్టు చివరికి 228 వద్ద ఆగిపోయింది. డొనోవన్ ఫెరేరా ఆడిన 16 బంతుల్లో 33 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ లేకపోతే స్కోర్ 210 కూడా దాటేది కాదు. రాజస్థాన్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు మెరిస్తే మాత్రమే స్కోర్ నిలబడుతుంది, లేకపోతే మిగతా బ్యాటర్లు ఎటు వెళ్లాలో తెలియకుండా పెవిలియన్ దారి పట్టడమే అని ఈ మ్యాచ్ మరోసారి చాటి చెప్పింది. 229 పరుగుల లక్ష్యం పెద్దదే. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో కష్టమైన పనులు సులభంగా చేస్తూ వస్తోంది. ట్రావిస్ హెడ్ తొలి ఓవర్లోనే 6 పరుగులకు పెవిలియన్ చేరినప్పుడు కాస్త ఒత్తిడి వచ్చింది. కానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ జంట మైదానంలోకి దిగగానే రాజస్థాన్ బౌలర్ల ప్రణాళికలన్నీ నీళ్లలో కలిసిపోయాయి. అయితే ఇక్కడ మ్యాచ్ యొక్క అసలు కీలక మలుపు వచ్చింది. అభిషేక్ శర్మ 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు తుషార్ దేశ్పాండే బౌలింగ్లో అతడు ఒక సులభమైన క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ వెళ్ళింది సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చేతుల్లోకి. ఒక అనుభవజ్ఞుడు, ఒక మాజీ అంతర్జాతీయ స్టార్. కాని ఆ క్యాచ్ జారిపోయింది.
ఆ ఒక్క తప్పిదంతో మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయింది. లైఫ్ లైన్ అందుకున్న అభిషేక్ శర్మ ఆ తర్వాత మరింత దూకుడుగా మారిపోయాడు. బ్రిజేష్ శర్మ ఒక ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. పవర్ ప్లేలో ఓవర్కు సగటున 15 పరుగులకు తగ్గకుండా ఈ జంట దూసుకెళ్లింది. 6 ఓవర్లకు హైదరాబాద్ 89 పరుగులు. ఆ దశలో మ్యాచ్ ఏవైపు వెళ్తుందో అందరికీ స్పష్టంగా అర్థమైంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి కేవలం 55 బంతుల్లో 132 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో అభిషేక్ శర్మ ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చాడు. థర్డ్ మ్యాన్లో ఉన్న బ్రిజేష్ శర్మ దాన్ని వదిలేశాడు. రెండోసారి రాజస్థాన్ తమ అదృష్టాన్ని తమ చేతులతో తోసిపుచ్చుకుంది. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 74 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న దశలో జోఫ్రా ఆర్చర్ అతన్ని పెవిలియన్ పంపాడు. కాసేపు మ్యాచ్ నెమ్మదించినట్లు అనిపించింది. క్లాసెన్, నితీష్ రెడ్డి క్రీజ్లో ఉన్నప్పుడు రాజస్థాన్ బౌలర్లు కొంత ఒత్తిడి తెచ్చారు. కాని 17వ ఓవర్లో తుషార్ దేశ్పాండే ఒక్కో బంతిని గాలిలో విసిరాడు. హైదరాబాద్ బ్యాటర్లు అన్నిటినీ స్టాండ్స్లోకి పంపారు. ఆ ఒక్క ఓవర్లో 20 పరుగులు. మ్యాచ్ అక్కడే తేలిపోయింది. ఆ తర్వాత బ్రిజేష్ శర్మ క్లాసెను, నితీష్ రెడ్డిని ఒకే ఓవర్లో పెవిలియన్ పంపాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరిలో సలీల్ అరోరా ఒక భారీ సిక్సర్ కొట్టాడు. 9 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో జైపూర్లో ఇది అత్యధిక పరుగుల చేజింగ్. 2023లో రాజస్థాన్పైనే హైదరాబాద్ చేసిన 215 పరుగుల రికార్డు ఇప్పుడు తానే బద్దలుగొట్టుకుంది. రాజస్థాన్పై వరుసగా 6 విజయంతో 2010 నుండి 2013 మధ్య చెన్నై సూపర్ కింగ్స్ నెలకొల్పిన రికార్డును హైదరాబాద్ సమం చేసింది. 200 పైగా పరుగుల చేజింగ్ హైదరాబాద్కు ఇది 5ఓసారి. ఈ సీజన్లో వరుసగా 4వ విజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకెళ్లింది. మ్యాచ్ తర్వాత రియాన్ పరాగ్ మైక్ ముందు నిల్చున్నాడు. ఆయన మాటల్లో అసహనం ఉంది, నిజాయితీ ఉంది, నొప్పి కూడా ఉంది. జట్టు నైపుణ్యం బాగానే ఉందని, ప్రణాళికలు సరిగ్గా అమలు చేశామని ఒప్పుకున్నారు. కాని క్యాచ్లు వదలడం వల్ల అభిషేక్ శర్మ వంటి ప్రమాదకర ఆటగాడికి రెండోసారి అవకాశం ఇవ్వడం వల్ల జట్టు ఓటమి పాలైందని స్పష్టంగా చెప్పారు. సీనియర్లు కూడా తప్పులు చేస్తారని, కాని యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి సరైన పాఠాలు నేర్చుకోవాలని ఆయన మనసులోని మాట చెప్పాడు. ఈ తప్పిదాలు వెంటనే సరిదిద్దుకోవాలని పరాగ్ నొక్కి చెప్పాడు. 15 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో అనే వేదన ఆయన మాటల్లో ధ్వనించింది. స్పిన్నర్లతో ఒత్తిడి తేలేకపోయిన తీరు, పేసర్లపై ఎక్కువగా ఆధారపడడం వంటి వ్యూహాత్మక లోపాలపై పరాగ్ బహిరంగంగా మాట్లాడడం ఆ జట్టు సమస్యలు ఎంత లోతుగా ఉన్నాయో చెప్పకనే చెప్పాడు. మొత్తంమీద ఈ మ్యాచ్ ఒక గొప్ప పాఠం చెప్పింది. వైభవ్ సూర్యవంశి 37 బంతుల్లో 103 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది. కాని ఒక్కడే అద్భుతంగా ఆడినంత మాత్రాన మ్యాచ్ గెలవడం సాధ్యం కాదని ఈ జట్టు నేర్చుకోవాల్సి వచ్చింది. క్రికెట్ ఒక వ్యక్తిగత ఆట కాదు, అది పూర్తిగా సమిష్టి ప్రయత్నం. సన్రైజర్స్ హైదరాబాద్ ఆ సత్యాన్ని ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లోనూ నిరూపిస్తోంది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ రెచ్చిపోతే బౌలింగ్లో పాట్ కమిన్స్, నితీష్ రెడ్డి వ్యూహాత్మకంగా పనిచేశారు. ఫీల్డింగ్లో కూడా ఆరెంజ్ ఆర్మీ రాజస్థాన్ కంటే చాలా పదునుగా నిలబడింది. ఇది కేవలం అదృష్టం వల్ల వచ్చిన విజయం కాదు, ఇది ఒక జట్టు మనస్ఫూర్తిగా కలిసి పనిచేసినప్పుడు కలిగే అసలైన శక్తి. వైభవ్ సెంచరీ వృధా అయింది, నిజమే. కాని ఆ వయసులో ఆ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ భవిష్యత్తు మాత్రం వృధా కాదు. ఆ సూర్యోదయం ఇంకా పూర్తిగా వెలవలేదు. ఈ ఐపీఎల్ ఇంకా చాలా అధ్యాయాలు చదవాల్సి ఉంది.